హలో అలేఖ్య. నమస్కారం అన్న. థ్యాంక్ యూ. ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో ఏదైనా ఒకటి కర్మ చేస్తున్నాడు అంటే, పని చేస్తున్నాడు అంటే, అందులోనూ ఉత్కృష్ట కర్మ చేస్తున్నాడు అంటే దానికి చిన్ననాటి జీవితం మనం ఎంచుకున్నటువంటి మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మన పేరెంట్స్, మనతో ఉన్నటువంటి తోబుట్టువులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఈ సర్కిల్ అంతా ఎంతో ప్రభావితం చూపిస్తుంది. సో ముందుగా నీ బాల్యం, మీ గ్రాండ్ పేరెంట్స్ గురించి, మీ పేరెంట్స్ గురించి మీ మాటల్లో. నేను పుట్టింది హైదరాబాద్లో. నేను ఫస్ట్ 3 years ఆఫ్ మై లైఫ్ బికాజ్ మా అమ్మ జాబ్ చేద్దాం అనుకోండి. నేను పుట్టినప్పుడు మా గ్రాండ్ మదర్తో పెరిగాను హైదరాబాద్లోనే. మా అమ్మమ్మ పేరు పర్వతవర్ధిని. నేను జోవియల్గా అమ్మమ్మకి కొన్నిసార్లు చెప్తూ ఉంటాను కూడా, ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత, అమ్మమ్మ మనము పైన లోకాల్లో మనం డిసైడ్ చేసుకున్నాం, నువ్వు నా ముందరెళ్ళు, నువ్వు నాకు ధర్మం నేర్పించు, నేను నీకు ఆధ్యాత్మికత నేర్పిస్తాను అని మేము డిసైడ్ చేసుకొని వచ్చామనని కొన్నిసార్లు జోవియల్గా అనేదాన్ని. అది నిజంగానే ఇప్పుడు ఈ భౌతిక రియాలిటీలో మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏంటి, వేరే వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, సేవాభావం ఏంటి అని ఏమన్నా తెలుసుకోవాలని అంటే మా గ్రాండ్ మదర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అదే ఎగ్జాంపుల్ మా గ్రాండ్ ఫాదర్ గరికిపాటి రామజోగి శాస్త్రి. ఆయన గురించి నేను ఇవాళ మాట్లాడడం ఒక గ్రేట్ సందర్భం. బికాజ్ మా తాతగారి నుంచి మేము కీప్ ఇట్ కూల్ యాటిట్యూడ్ నేర్చుకున్నాం. మాకు చిన్నప్పుడు అడిగేవాళ్ళు, నీకు ఎంత మార్క్స్ వచ్చేవి అని అంటే, డోంట్ వరీ, నేను 12th ఫెయిల్ అయ్యాను. ఆయన అప్పుడు ఇంజనీరింగ్ చేశారు. హీ హెల్ప్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నాగార్జున సాగర్ డ్యామ్ ఆల్సో. సో ఆయన పట్టుదల వాజ్ మోర్ అబౌట్ ఎంత మనం లైఫ్ ఈజీగా జీవించవచ్చు, సింపుల్గా జీవించవచ్చు, ఎక్కువ ఏమీ పట్టుకొని ఉండకూడదు, జస్ట్ ఎంజాయ్. సో అది అట్లాంటి గ్రాండ్ పేరెంట్స్కి మా మదర్ పుట్టింది. ఐ మీన్ హర్ ఓన్ వే షీజ్ అ రెబెల్ ప్లస్ సమాజ సేవకుడు నేను అనుకుంటాను. కుక్కలు, పిల్లలు, నేచర్తో ఆమెకి చాలా సంబంధం ఉండేది. అండ్ మా ఫాదర్ గురించి చెప్పడం ఎంతైనా, మా నాన్న పోయిన తర్వాత ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను వాట్ అ గ్రేట్ మాస్టర్, ఎన్లైటెండ్ మాస్టర్ మా నాన్నగారు అని. ఏం పేరు మీ నాన్న పేరు? మై ఫాదర్స్ నేమ్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. అంటే డిఎల్ఎన్ శాస్త్రి అంటే దుర్భా లక్ష్మి నరసింహ శాస్త్రి. మీ మదర్ పేరు? మా మదర్ పేరు వసంత శాస్త్రి. ఓకే. నేను హైదరాబాద్లో పుట్టిన, ముంబై, ఢిల్లీ మధ్యలో పెరిగాము. ఏ ఇయర్లో పుట్టారు మీరు? నేను 1990 May 18th 1990లో పుట్టాను. మా నాన్నగారి గురించి చెప్పాలంటే, నేను 5th స్టాండర్డ్లో నాకు ఎప్పుడు రిపోర్ట్ కార్డులో వచ్చేది, షీఈ్ అ వెరీ టాలెంటెడ్ యంగ్ గర్ల్, వెరీ ఎనర్జెటిక్, షీ కెన్ ఛానలైజ్ అండ్ కెన్ డూ మచ్ బెటర్ అని ఎప్పుడు మా టీచర్స్ అదే చెప్పేవాళ్ళు మా నాన్నగారికి. మా నాన్నగారు నాకు చిన్నప్పుడే ఒక మాట చెప్పారు, నేను నీకు ఎంత చెప్పినా కూడా ఇప్పటి వరకు నువ్వు నీ అంతర రియలైజ్ అవుతావో అదే, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్తోనే మనం జీవితంలో మన జీవితం మనం బాగా చేయగలుగుతాము. నథింగ్ ఎల్స్ కెన్ చేంజ్ అస్ అని చెప్పేవాళ్ళు మా డాడీ. మీ డాడీ అప్పుడు మెడిటేషన్ లేక వచ్చాడా? లేరు, మెడిటేషన్ రాకమునిపే విషయాలు చెప్పారు. లేకుండానే హీస్ టు ఆ సెల్ఫ్ రియలైజేషన్ పదం నేను నా 5th స్టాండర్డ్లో విన్నాను. వావ్. మా నాన్నగారు మై బెస్ట్ ఫ్రెండ్. అంటే నాకు ఏది నేను చెప్పుకోవాలన్నా మా పేరెంట్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్. మేబీ నా టీనేజ్ ఇయర్స్లో మా అమ్మతో కొంచెం నాకు, బికాజ్ మా అమ్మ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని ఉండేది, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, అందరినీ బాగా చూసుకోవాలని ఉండేది. సో నేను అనుకునేదాన్ని, అరే బట్ నా ఇష్టాలని ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు మనం వేరే వాళ్ళ గురించి జీవించాలా అని అంటే, మా అమ్మ అటువైపు ఉంటే మా నాన్న అన్ని కూల్గా బ్యాలెన్స్గా, ఏదైతే మనం పత్రి సార్ది నో జడ్జ్మెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్, నో కంప్లైంట్స్, నో అనాలిసిస్, ఫ్రెండ్షిప్ అని మన క్వాలిటీస్ అని అనుకుంటాం, అవన్నీ మా నాన్న నుంచి నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను. అట్లాంటి ఎన్వైరన్మెంట్ నాకు దొరికింది చిన్నప్పటి నుంచి. మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఎంత ఇంపార్టెంట్ రోలో నా ఫస్ట్ 3 years ఆఫ్ మై లైఫ్, ఎప్పుడైతే ఒక చైల్డ్ ఈగో డెవలప్ అవుతుందో అంతే ఇంపార్టెంట్ మా పేరెంట్స్ రోల్. అంటే నిజంగా నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పెరిగినా కూడా ఎంత ఫ్రీడమ్ మా ఫాదర్ ఇచ్చారు అని అంటే, ఆయన అప్బ్రింగింగ్ చూస్తే చాలా వేరే. బట్ చిన్నప్పటి నుంచి ఆయన అదే అన్నారు, ఏ రిలేషన్ నేను మా ఫాదర్తో లేదో మై డాటర్ షుడ్ బీ మై ఫ్రెండ్స్. సో చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ డిసిజన్స్ అయినా మన ఇంట్లో, ఓకే యునో వాట్, మనకి ఇల్లు ఉంది, ఆర్ యునో దిస్ ఇస్ ద ఫైనాన్సెస్, మనం ఖర్చు పెడతాము, చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ నాట్ ఎనీ వన్ థింగ్. అంటే
నన్ను ఎప్పుడు ఒక యూఆర్ రెస్పాన్సిబుల్ యంగ్ అడల్ట్ ఆఫ్ యువర్ ఓన్, అంటే ఎప్పుడు నన్ను ఒక చిన్న పాపారి చిన్న పిల్లలు ఏం తెలీదు అని కాదు, నువ్వు ఒక ఇండిపెండెంట్ సోల్. ఆ ఇండిపెండెన్స్, ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మా నాన్న చిన్నప్పటి నుంచి. యువర్ ఫాదర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎస్, ఫాదర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఆ ఫ్రెండ్ నుంచి ఏం కోరుకుంటాము, ఎక్స్ప్రెస్ చెయ్యాలి. తిట్టినా కొట్టుకున్నా మేము తిట్టుకునే వాళ్ళము, బట్ నెక్స్ట్ మూమెంటే వీల్ స్విచ్. కట్ లెట్ గో చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఆ క్షణానికి తిట్టేసాము, ఆయన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకునేవాళ్ళు, నేను అది ఎక్స్ప్రెస్ చేసుకునేవాళ్ళం, అయిపోయింది అక్కడ కట్. నెక్స్ట్ మూమెంట్ వీఆర్ ఫ్రెండ్స్. ఆయనకి తిండి పిచ్చి, నాకు వేరే వేరే వెరైటీలు తినడం ఇష్టము. సో అమ్మ అమూల్య ఒక వైపు ఉంటే నేను నాన్న ఇంకో వైపు యూస్ టు గో అవుట్. సో నా బాల్యావస్థలో చెప్పాలి అని అంటే నాకు మా పేరెంట్స్ వర్ మై హోల్ వరల్డ్. అంటే బయట ప్రపంచం ఎంత నాకు ఇంపార్టెంటో, నా బయట ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంట్, నాకు ఇంటికి వచ్చేటప్పుడు అదే ఇంపార్టెంట్ సపోర్ట్ సిస్టమ్. మా ఫాదర్ ఎప్పుడు నాకు ఏ డిసిషన్లో అయినా, నా చదువు విషయంలో, నా పెళ్లి విషయంలో, నా హైయర్ ఎడ్యుకేషన్, నా చాయిస్ ఆఫ్ ఏదైనా, నా ఫ్రెండ్స్ ఏదైనా కూడా పూర్తిగా ఆప్షన్స్ అన్నీ ముందర పెట్టేసి చాయిస్ ఇస్ యువర్స్ అని చెప్పేవారు. దాంట్లో ఎంత ఎంపవర్మెంట్ నేను నేర్చుకున్నానో, అంటే ఒక ఫ్రీడమ్లో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. సో ఎప్పుడు నాకు చెప్పలేదు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని. నువ్వే తెలుసుకుంటావు. తప్పులు చేసినా కూడా ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎందుకు చేసావు అని. అర్థమైంది కదా, ఓకే మూవ్ ఆన్. సో నో అనాలిసిస్ ఉండేది.